వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. ఓ దోస్తులు అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేము మంచిగానే ఉన్నాము. మీరు అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఓ దోస్తులు, మీరే సినిమా నిన్న చూసిన అబ్బాబ్బా ఏమన్నా మస్తున్నది దోస్తులు సినిమా. మీరు కూడా మీరే సినిమా చూసిర్రా దోస్తులు? చూస్తే కామెంట్ బాక్స్లో చెప్పుర్రి. అట్లనే ఈరోజు మన వీడియో ఏంటిదంటే, వీడియో గురించి చెప్పే ముందు మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు నచ్చితే లైక్ చేయర్రి, ఏ సీన్ నచ్చిందో కామెంట్ చేయర్రి, అట్లనే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయర్రి. చెప్పినావానే ఇక వీడియో గురించి చెప్పు. ఈరోజు ఏ వీడియోను? ఏ ఊకో అత్తమ్మ, వాళ్ళకు తమ్నేల్ చూస్తే తెలియదా ఏ వీడియో అని? ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ 17. వాళ్ళు నీ లెక్క తెలుగు తక్కువ అనుకున్నావా? తమ్నేల్ చూసితోటే వాళ్ళకి తెలిసే ఉంటుంది. సరే మరి దోస్తులు, వీడియోలోకి వెళ్దాం పదండి. మరి ఏంది ఇది ఊకే నడుతుంది అటు ఇటు? ఏందత్తమ్మా అటు ఇటు తిరుగుతాను? గట్లెందుకు తిరుగుతాను? కాళ్ళు నొయ్యాగా నా బిడ్డ అత్తనన్నది కదనే శ్వేత. శ్వేత కోసం అటు ఇటు తిరుగుకూడా చూస్తానా. ఇక అత్తలేదు అగత్తలేదు. ఈయన మీ మామయ్య పోయిన తీసుకొస్తానని తీసుకునే రాలే ఇంకా. అబ్బో బర్రక్క, కూతురు అత్తందంటే చాలు కాలు నేల మీద ఉండనే ఉండదు కదనే నీకు. అవో నువ్వు అటు నడితే వచ్చేటోళ్ళు తొందర వస్తారా ఏంది? వస్తారు కదా, ఇంటికి రాకుండా ఇంకెక్కడన్నా పోతారా ఏంది అత్తమ్మ? మాగత్తారు కానీ ఎందుకు రాకుండా ఊరుకుంటారు? సరే అని వంటలు అయినా లేదా? అసలు నా బిడ్డ ఎంత ఆకలితో వస్తుందో ఏమో ఇంటికి. వంట అయింది అత్తమ్మ, అప్పుడే చేసిన. ఇంట్లో పని అంతా అయిపోయిందా మరి? వచ్చి బాగా ముచ్చట పెడతానే. ఇంట్లో పని నేను చేయకపోతే రోజు ఎవరు చేస్తాను? నువ్వు ఇట్లా చేస్తానా ఏంది? ఇంట్లో పని కూడా అయిపోయింది మొత్తం. నాకు కొంచెం శాతం అయితే లేదు, నేను కొద్దిసేపు పండుకుంటా పోయి. సరే నువ్వే చేస్తాను కానీ పనుకోపోయా. నువ్వు వస్తావని నేను రప్పయ్య, నువ్వు రాలేదని నేను రప్పయ్య. అరే బిడ్డ వచ్చినాయే నా బంగారు తల్లి, నా వదిలేకుండే దాదా. మమ్మీ ఏమైంది బిడ్డ? హాస్పిటల్ పోయినా ఎందుకే? అమ్మా నువ్వు అమ్మమ్మ కాబోతాను, నాన్న తాత అవుతాడు. ఏంది అన్నయ్య బిడ్డ? నిజంగానా? అబ్బో నా బంగారు తల్లి, ఎంత మంచి ముచ్చట చెప్పినవి. ఏంద్రా శ్వేత తల్లి, నిజమా నేను తాతయ్యనవుతున్నానా? కంగ్రాచులేషన్స్ రా శ్వేతమ్మా. అవును డాడీ, నువ్వు తాతయ్య అవుతున్నావు. అవునమ్మా, అన్నేడే ఇంట్లో లేడా? అన్న వదిన కనిపించలేరు కదా? ఇంట్లోనే ఉన్నది వదిన, పండుకున్నది. శాతం అయితే లేదంట. ఇక అన్ననేమో ఆఫీస్కి పోయింది, సాయంత్రం వస్తాడు. వచ్చేసరికి వచ్చినాక చెప్తుంది. నేను వెళ్ళి స్వీట్స్ తీసుకొస్తాను. నా బంగారు తల్లి నోరు తీపి చేయాలి కదా. పోతే పోయి రేపు. ఇక 9 నెలల వరకు ఈయనే ఉండే, సంవత్సరం మొత్తం ఈయనే. ఇక అడిగిపోతే మళ్ళీ నువ్వే చేసుకోవాల్సి వస్తుంది. ఇక ఈయనే ఉండు డెలివరీ అయ్యే వరకు, సరేనా? మా అత్త చెప్పిన ఈయనే ఉంటా నేను అని. అటే ఎట్లుంటో మధ్యలో 2-3 సార్లు వచ్చి 2 వారాలు ఉండి పో అని చెప్పింది. సరే సరే అనుకుంటా వచ్చిన. ఎవడు పోతాడు, ఫోను ఈయనే ఉంటా. ఆయన తాకలతో ఉన్నావు. ఫస్ట్ కొంచెం తినరా బిడ్డ? మంచిగా మటన్ దగ్గర కనిపించిన వాళ్ళతోటి. అమ్మ నాకు కూడా ఆకలి అవుతుంది, తినాలి. ఓ సరిత, నా బిడ్డ వచ్చింది, ఇంకెంతసేపు అంటవే? రా బయటికి రా. నా బిడ్డ వచ్చింది, ఇంకా అత్తలేవేంది? అరే శ్వేత, ఎప్పుడు వచ్చినావురా? మంచిగా ఉన్నావా? వదినే బాగానే ఉన్నా. నువ్వెలా ఉన్నావు? ఆరోగ్యం మంచిగా ఉందా ఇప్పుడు? అబ్బో ఎట్టెట్నో బాగానే అడుగుతాను నేను ఎట్లున్నా అని. ఎప్పుడు మొహం మార్చుకొని ఉంటావు? బాగానే ఉన్నారా శ్వేత? హాస్పిటల్ పోయినా అంటే ఎందుకు? నువ్వు అత్తవైతాను అంటనే అత్తవి. అవునారా శ్వేత? కంగ్రాచులేషన్స్. వదినే అబ్బో నువ్వేం చెప్తావే బర్రెలక్క? నువ్వు వెయ్యి దాని చుట్టూ మరి నా చెప్తాను. సరే నీ పోయి అన్నం పెట్టుకురా, దానికి ఆకలి అవుతుంది అన్నది. ఇప్పుడు తినకుంటుంటుందా బిడ్డ? సరే తీసుకొస్తుండ్రు. అమ్మ మా అత్త ఫోన్ చేస్తుంది. బిడ్డ లేపి మాట్లాడి
రెస్ట్ కావాలంట. అసలు ఏం పని చేయొద్దు అన్నారు, ఎక్కడికి ఎక్కువ నడవద్దు తిరగొద్దు అని చెప్పిర్రు. సరే మరి రెస్ట్ తీసుకో, మంచిగా తిను. అన్ని అడ్డమైన అన్ని తినకు, అవ్వని ఇవ్వని బిర్యానీలని మసాలాలు ఎక్కువ తినకు. ఫ్రూట్స్ ఇట్లా మంచి మంచి ఫుడ్ తిను, సరేనా? అట్లనే వారం రోజులు ఉన్నాక ఇట్లా మళ్ళా పోదు కానీ. అత్తమ్మ మంచి ఫుడ్డే తీసుకుంటున్నా. సరే వారం రోజులు ఉన్నాక వస్తుంది. ఏంది బిడ్డ రమ్మంటారా అప్పుడే? స్పీకర్ అని నేను మాట్లాడతా. మాట్లాడమ్మా. ఏం వదను, ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? ఏం చెప్తాను అక్క, జోరుగా మాట్లాడతాను. ఏమున్నది, మనోడు మనవరాలు రాబోతుంది, ఫుల్ ఖుషి అవుతాను. ఇక సంబరాల్లోనే ఉన్నా. సరే అని మరి మంచిగా చూసుకోర్రి చేతను. మొన్న మరి మీ కొడలకి అట్లా అయింది, జాగ్రత్త మరి. నా కొడలకైనట్టు నా బిడ్డకి ఎందుకైతుంది కానీ మంచిగా చూసుకుంటాం. కాలు కింద పెట్టని అక్కడ చూసుకుంటా నా బిడ్డని. అదే అని తిన్నావా మరి? ఏడ తిన్నా తినలేదు, ఈ వార్త ఎప్పుడు తోటే ఇక కడుపు నిండింది. ఇంకేం మరి ఓ వారం దాకా తినకి ఇక కడుపు నిండిందో. బగ్గ జోక్ చేస్తావా గారి? నువ్వు తిన్నావా మరి? తిన్నా కానీ ఇక కూడలా వచ్చిందా లేదా అని ఫోన్ చేసిన. సరే సరే. అప్పు బర్రెదానా, నీకు మస్తు శేఖలు ఉన్నాయే. నన్ను అప్పుడు ఎట్లా చేసినావే? అప్పుడు నన్ను నా అవ్వగారింటికి కూడా పోనీయలేకపోతా అంటే ఇప్పుడేమో నీ బిడ్డను ఉంచుకుంటా అంటాను. నేను చేయనా, నేను లేనా, నేను చూసుకున్నా అని మాట్లాడతాను బాగా. నువ్వేమైనా చేస్తానా? నేను ఉన్న కాడనే ఉండి ఆర్డర్లు ఎత్తావు కదా, ఆర్డర్లు ఇది చెయ్యి అది చెయ్యి అని. నేను లేనా మీ చుట్టూ తిరిగి చేయడానికి? ఇది శాఖర్ అంతా నేనే చేయబడుతుంది, నువ్వు చేసినట్టేదో బిల్డప్ ఇస్తావేమే. సరే అత్తమ్మ ఉంటానా, కాసేపు పడుకుంటా, రెస్ట్ తీసుకుంటా, కాస్త హెడేక్గా ఉంది. సరే శ్వేత, సరే జాగ్రత్త, ఉంటానా. మటన్ సూపర్ చేసినావు వదినే, చాలా బాగున్నది. ఇంకా కొంచెం కర్రీ వేసుకురావా? ఏం చూస్తానవే ఓ మొద్దుదానా, పోయి కూర అంటా పట్టుకరా పో నా బిడ్డకి. తెచ్చే వరకు కూడా అవతలేవు కదా బర్రదానా, తీసుకొచ్చి వేయాలా వద్దా? లేకపోతే ఎవడన్నా తింటాడా? బర్రెలు వేసినట్టు మీ అవ్వ కూతురు ఇద్దరం వేస్తారు కదా, మాకే ముంచుతారు ఇక. తీసుకొస్తుండు రే. చాలు వదినే చాలు. నేను కొద్దిసేపు వండుకుంటా వదినే. నేను లేచే వరకు మంచిగా బజ్జీలు చేసి పెట్టు, మిరప బజ్జీలు, నాకు చాలా ఇష్టం అవి. అసలు నువ్వు మనిషివేనానే? నాకు అర్థమైతే లేదు. కడుపు చుట్టున్నా అంటాను, ఇట్లాంటి ఫుడ్ తింటానమైంది. అసలు ఎట్లాంటి ఫుడ్ తిన్నానో తెలుసా తెలియదా నీకు? అయినా తిని 10 నిమిషాలు కూడా వచ్చలేదు, మళ్ళీ బజ్జీలు వేసి అని చెప్తాను ఇప్పుడే. సరే తీసివేత చెత్త. అబ్బా మిరపకాయ బజ్జీలు నాకు ఫుల్ ఇష్టము. ఓ సరితా నా బిడ్డ వల్ల చేయకుండా ఓ 10 గాల ఎక్కువ వేసేయి, నాకు నా బిడ్డకు సరిపోయేటట్టు. ఓ 2 ఎక్కువనే వేయి, ఇక మీకు కూడా కావాలి కదా. మళ్ళా మాకు ఇంత కడుపు నొస్తుంది మీ ఇద్దరు తింటే. ఏంది కడుపు నొస్తుంది? తింటాను కదానే, నీకు మేము దిష్టి పెడితేనే నొస్తుందా? 10, 12, 20 కాయలు మిర్చీలు తింటే నొయ్యదా ఇక కడుపు? అది చెప్తా ఉంది. మాకు 10 వేసి మీకు 2 వేసుకోర్రి అని. మాగా చేస్తే అంత తీయరు అత్తమ్మ, జనంతసేపు కూర్చుంటా, శాతం అయితే లేదు. అసలే నా పానం అట్లట్లున్నది. అబ్బో ఇప్పుడు ఆయనతో తినేవన్నా అంటే నాకే సక్క పానం మంచిగా లేదు, నాదోటి చేయించుకుంటారు అంటది. సరే తీయ సరిత, నిమ్మలంగానే చెయ్యి సరేనా? సరే తీ. హలో అమ్మ, ఏం చేస్తున్నావే? తిన్నావానే? మంచిగానే ఉన్నా బిడ్డ, తిన్నా. నువ్వేం చేస్తున్నావు అవ్వ, తిన్నావా? అమ్మ తిన్నానే, ఇగో ఇప్పుడే వచ్చి ఒరిగినా, ఇప్పటిదానిక పని అయ్యింది. పనంతిగా నువ్వే చేస్తానవా? ఎట్లనే బిడ్డ నువ్వు ఇట్లా అయితే? ఇక మా ఆడబిడ్డ వచ్చింది, కడుపుతోటి ఉన్నదే, నీళ్ళు పోసుకున్నాయి. ఇవాళనే హాస్పిటల్ పోయి వచ్చింది, కన్ఫర్మ్ అని చెప్పిర్రంట డాక్టర్లు. ఈటే వచ్చింది, ఇక్కడనే ఉంటుందంట. అవునా, మీ ఆడబిడ్డ నీళ్ళు పోసుకున్నదానే? ఇక నీకు పడ్డదా పీడి? మీ అత్తే అన్న చెప్తారా? అది ఇక్కడ మంచిగా ఉంటుంది కానీ ఎవరు చేయాలి దానికి? ఓ 10 రోజులు ఇటు ఉండి రావా అంటే రాకపోతుంది. నీ పానమే మంచిగా లేదు, నిన్ను అడిగోస ఉంచుకుంటాను. నువ్వు హెడ్ బాల్ దాని లెక్క నువ్వు ఉంటాను, గిట్లయితే ఎట్లనే అవ్వా? దాని చుట్టూ చేయించుకుంటారా?
నీకు గోసనే ఉన్నదైతే. అవునే అమ్మ, పొద్దున్న నుంచి ఈ పని ఆ పని అని ఒకటే ఎప్పుడు ఇది చేయి అది చేయి అంటాళ్ళు. అసలు నా పానం ఎట్లున్నా నేను ఎట్లున్నా నేను బాధతో ఉన్నా అని గింత కూడా లేదే వాళ్ళకి. సరే అమ్మ, నేను తర్వాత చెప్తా. దోస్తులు, ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. మీకు వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయరు దోస్తులు. అట్లనే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దోస్తులు. బాయ్ బాయ్.